సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కమాండర్ కంట్రోల్ సెంటర్ వల్ల ఏం ఉపయోగం అంటున్న రేవంత్ రెడ్డి మరి అందులో ఎందుకు కూర్చున్నారంటూ మండిపడ్డారు. కమిషన్లు ఇస్తున్నాడు కదా వరుసగా 2 నెలల నుంచి ఏం చేస్తున్నాడు మరి రాత్రి తెలిసిందా కళ్ళకు వచ్చి చెప్పారు ఎవరన్నా చిల్లర మాటలు అంటే నాకు ఇవే చిల్లర మాటలు చిల్లర వేషాలు. కమాండ్ కంట్రోల్లోకి జరుగుతుంది 2 ఏళ్ళ నుంచి అందులో కూర్చుంటున్నావు నేను దొరికిందా కుర్చీ కింద ఏమన్నా అదే నవ్వుకుంటున్నారు ఈ మాటలు చూసి. మాకు కూడా బాధ కలుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంత దరిద్రంగా మాట్లాడితే ఎట్లా మనకు అందరి గౌరవం పోతుంది కదా మన అందరికి ముఖ్యమంత్రి కదా అని రాజకీయంగా ఏమన్నా కానీ రాష్ట్రం పరువు పోతుంది కదా. ఇంత గొప్పగా తలెత్తుకొని నిలబడ్డ తెలంగాణ 10 ఏళ్లలో భారతదేశానికి అనేక రంగాల్లో ఆదర్శంగా ఇవాళ గిన్నెల ఆదర్శమైన పరిస్థితి. ఒక రాష్ట్రానికి పోతే ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి నిలగొట్టే పరిస్థితి. ఇంత అవమానం అది వాస్తవానికి ఆలోచన వస్తుందా లేదా? నీ నిలగొట్టి బీహార్ నుంచి నీ మంత్రివర్గంలో ఇంకొని పిలుచుకున్నారు అంటే ఎంత అవమానం. దాని నుంచి పగదారి పట్టించడానికి పనికిమాల బూతులు పనికిమాల మాటలు అసలు విషయం కాదు. ఇలా కేవలం బీహార్లో తప్పించిండ్రు ఎన్నికల తర్వాత అసలు తప్పిస్తారేమన్నా భయం మొదలైనట్టుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో వస్తున్నాయి ఇప్పటివన్నీ కూడా సంబంధం లేని యువదానికి పోలిక పొందలేని మాటలు దానివల్ల వస్తున్నాయి. చేయొచ్చు అన్నిటి కమిషన్లు వేస్తున్నాడు కదా వరుసగా 2 నెలల నుంచి ఏం చేస్తున్నాడు మరి రాత్రి తెలిసిందా కళ్ళకు వచ్చి చెప్పారు ఎవరన్నా చిల్లర మాటలు అంటే నాకు ఇవే చిల్లర మాటలు చిల్లర వేషాలు.